సార్ మైక్ నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికి. నమస్కారం. ఏంటమ్మా ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఇద్దరు కొడుకులు ఉన్నారు సార్, ఆడబిడ్డ ఉంది, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, ఇంకా తమ్ముడు ఉంది. ఎంతమంది మొత్తం? ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, బిడ్డ, పిల్లలు. 6 మంది ఉన్నారు. కూర్చో, మీరు ఈ పక్కన నమస్కారం సార్. కూర్చోమ్మా, కూర్చో. నువ్వురా ఎమ్మెల్యే ఇట్రా. ఏంటమ్మా ఏం చెప్పు? నీ బిడ్డమ్మా కొడుక దేవాంశం పెట్టారు. అడ్డు నీ పేరేంటి? యాక్టివ్గా ఉన్నాడు. అటు 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 ఇటు. మీ నాన్న ప్రసాద్ బాబాయా? ఏం కావాలా? ఫస్ట్ సారి సార్ పెట్టుకున్నారు పేరు. ఓకే అమ్మా, కూర్చోండి, తీసుకో, కూర్చోండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా రండి. రాయా నువ్వు కూడా రా. నువ్వు రామ్మా, నువ్వు కూర్చోమ్మా. నువ్వు కూర్చో ఇట్లా. నువ్వు రా. నువ్వు అబ్బాయివా? పెద్ద అబ్బాయివా? నువ్వేం చేస్తావమ్మా? ఏ సబ్జెక్టు? బిఏ డిస్కంటిన్యూ చేసావు. కూర్చోండి, కుర్చీ తెచ్చుకోండి. కుర్చీలు వేసుకో, కుర్చీలు వేసుకోండి. కూర్చొని రమ్మా, కూర్చో. అందరూ కూర్చోండి. రమ్మ, నువ్వు కూడా కూర్చో. ఇంకొక అబ్బాయి ఎవరు? రెండో అబ్బాయి. రా కూర్చో, అటు కూర్చో. మీ మిస్సెస్ డెలివరీ కదామా? బిడ్డ వచ్చాడు. మీ బిడ్డ, నీ హస్బెండ్ ఎవరు? మా ఆయన ఏం చేస్తాడు? ఆయననా? నువ్వేం చేస్తావా? నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేస్తావు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా? ఎక్కడ? ఇక్కడేనా? ప్రైవేట్ లో చేస్తావు? ఎక్కడ చేస్తావు? అక్కడ చేస్తావు. ఎంత పని దొరుకుతుంది? పని ఉంటుందా? ఎన్ని రోజులు మరి పని చేస్తే లాభం ఏంటి? కొంచెం 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 వండే 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 వండే. అప్పుడు మిల్లులో పడినది కదా మిషన్ కింద. నువ్వేం పని చేస్తావమ్మా? భర్త క్యాన్సర్ చనిపోయాడమ్మా 2012లో. నువ్వు డిస్కామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు. ఐటీఐ చేసావు. ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో నువ్వు మీ అబ్బాయా మీ తమ్ముడా? నువ్వు ఆటో నడుపుతున్నావు. ఏమా? రెంట్కి తీసుకొని ఈయన ఎంత వస్తుంది ఆదాయం నీకు దాంట్లో? డైలీ 200-250 రూపాయలు వస్తుంది. ఏం పంట వేస్తామో? వామ్ పంట వేస్తారా? శనగలు. ఉల్లిగడ్డలు వేసిన సార్, 3 ఏళ్ళు ఉల్లిగడ్డలు వేసిండే. ఏం పంట రావడం లేదు సార్. ఇప్పుడు శనగలు వేసుకుంటాం సార్. వర్షాకాలం వస్తే శనగలు వేస్తాం సార్. ఇప్పుడు నీకు
పెన్షన్ ఇచ్చాం, విడో పెన్షన్ ఇచ్చాం, వితంతు పెన్షన్ ఇచ్చాం. పెన్షన్ ఇస్తున్నారు సార్ నాకు 4,000 రూపాయలు వస్తుంది కదా. 4,000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు సీఎం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. ఉమ్, మరి తర్వాత మరి 10,000 వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినట్టు కూడా 7,000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు అదేమ్మా. నాకైతే చాలా సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు నాకు. ఇదే పద ఇట్లే ఉండాలి సార్. నువ్వు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఎవరిని అడగల ఎవరిని ఉండాలనేది ఎవరిని అడుగుతున్నా నువ్వే ఒక దేవుని సార్. ఇప్పుడు మీ కుటుంబం ఎప్పుడు నువ్వు పెద్ద కొడుకు కదా, నువ్వు ఐటీఐ చేసే కదా, అందరూ ఆలోచించుకున్నారు ఎట్లా పైకి వస్తారని ఆలోచించావా? పరిస్థితులను బట్టి ఎక్కడ పోయే ఛాన్స్ సార్ నా భర్త సార్. పొలం పనికి తర్వాత వచ్చేసి మ్యారేజ్ చేస్తున్నారు. నీ మరి చదువుకున్న వాళ్ళు ఉంటారు ఊర్లో? ఐటీఐ కానీ అట్లా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతేనా? ఇంత పెద్ద ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటారు కదా. వేరే కల్లా బెంగళూరు అట్లా హైదరాబాద్ అట్లా పోతారు సార్. మన ప్రస్తుతానికి వచ్చి మన ఊర్లో వచ్చేసి నిరుద్యోగులు 4, 5 మంది అట్లా సార్. ఇంకా ఉన్నారు మీ ఊర్లో చాలా మంది ఉన్నారు కుర్రాళ్ళు. నీ మరిగిన కొంతమంది ఉన్నారు ఇంకా. మా బ్యాచ్ 3 ఉన్నారు సార్. ఉమ్. ఏదో ఒక అవుట్సోర్సింగ్ చూసుకున్నామని అనుకుంటున్నాం. ఏమ్మా? ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్ అట్లాంటిది అవుట్ సోర్సింగ్ బయట వెళ్ళడానికే. అందరం ఒకటే చోట ఉన్నాం సార్. ఉమ్. అంటే జిల్లా పరిషత్ కదా సార్, కొంచెం కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకని స్థలం అయితే మనకు ఉంది, కట్టుకోలేని స్తోమత ఉంది. స్థలం ఉందా? స్థలం ఉంది. ఇంటి జాగా ఉందా? ఇంటి జాగా ఉంది సార్. అంటే పేపర్లు కూడా ఉన్నాయి సార్. ఉమ్. ఉన్నాయి, కట్టుకునే స్తోమత అయితే లేదు. ఇల్లు ఇస్తే కట్టుకుంటారు. మీరు రైతులు ఇప్పుడు కట్టుకోగలం. కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, అందరూ జాయింట్ హౌస్ ఉన్నారు సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్, ఒక హౌస్ ఉంది. ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి ఇమీడియట్ గా